ఇంకోటేంటంటే ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ మరి అరే టూ మచ్ రా అరే అన్నట్టుంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హీరో అండ్ వాళ్ళ డాటర్ ఎమోషన్ చూపించాలంటే ఒక సాంగ్ సరిపోతుందండి. కదా! ఈడ్ని చూడు భయ్యా ఏమంటున్నాడో చూడు ఒకసారి. ఫ్లాష్ బ్యాక్. ఈ సినిమాలో 2 మెయిన్ ఎమోషన్స్ అండి. 2 ప్రాపర్‌గా వర్క్ అవ్వాలి. అప్పుడే మనం అసలు బాగా కనెక్ట్ అయిపోతాం. ఆ 2 ఎమోషన్స్ ఏంట్రా అంటే ఒకటి సమంత గారికి వాళ్ళ హస్బెండ్‌కి. ఆ లవ్ గాని, ఆ అఫెక్షన్ గాని, వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ గాని అదంతా ఎస్టాబ్లిష్ చేయరు. సో, అంటే 2, 3 సీన్‌లు ఉంటాయి గానీ నాకైతే ఆ ఫీల్ ఎక్కడ రాలా. ప్లస్ వాళ్ళ లవ్ స్టోరీ కూడా ఏమాత్రం చూపియరు. సో, నీలానే ఉన్నట్టున్నాడు. కొంపదీసి నువ్వే ఏంటి? ఆ! ఫస్ట్ మనకి క్లారిటీ ఉండదు. ఎమోషన్ ఎంతసేపు చూపియాలో, లేదా సాంగ్‌తో చూపియాలా, లేదా 2 సీన్‌తో కట్ చేయాలా, లేదా ఏం చేయాలనేది మనకు క్లారిటీ ఉండదు. పేపర్ మీద అయితే చాలా రాసుకొని వచ్చి రివ్యూలు చెప్తావు. ఫస్ట్ నువ్వు క్లారిటీ తెచ్చుకొని, మూవీ రివ్యూస్ ఇస్తే బావుంటది అని చెప్పి నా ఫీలింగ్. ఆయననా తీసుకోండి ఒక మంచి ఎమోషన్ ఉంటది. దానిని మనం ఇంకా ఇప్పుడు ఎలా అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ స్టార్ లెవెల్‌లో ఎమోషన్ ఉంటది. ఆ ఫ్యామిలీ స్టార్‌లో కూడా అంతే కదా! పెట్రోల్ కొట్టినోడు తోసుకుంటూ ఎళ్తా బండి మిడిల్ క్లాస్ అంతే. దోసల్లో ఏదో ఏసి ఏదో ఎయిర్ దోస చేస్తా. అలానే ఇక్కడ కూడా ఏంటంటే మరి ఏదో రిఫరెన్స్ ఇచ్చేద్దాం అని చెప్పి మూవీ పేర్లు తీసుకోవడం కాదు. ఫ్యామిలీ స్టార్‌లో ఉన్న మిడిల్ క్లాస్ కష్టాలని చెప్తున్నావు. ఇక్కడ ఏం పెద్ద కష్టాలు ఉన్నట్టు ఏం చూపియరే. వాళ్ళకొచ్చే జీతంతో శుభ్రంగా ఇంకా మహారాణిలా చూసుకుంటాడు హీరో వాళ్ళ కూతుర్ని. ఇప్పుడు అది, ఇది ఎందుకు కంపేర్ చేస్తున్నావో నీకే తెలీదు.